పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనం చెల్లిస్తున్నాం. నువ్వెంత గొప్ప దేవుడో తండ్రి. సర్వాన్ని సృజించిన వాడువు. సర్వాన్ని ప్రభువా నీ యొక్క అండర్‌లో తండ్రి నువ్వు చక్కగా ఏలుతున్నవాడువు. తండ్రి, నీవు మా పైన దయ చూపించి నీ యొక్క గొప్ప ప్రత్యక్షతను మాకు అనుగ్రహించావు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు తండ్రి నీ యొక్క మాటలు మేము ధ్యానించుండగా తండ్రి, మా యొక్క చెవులను, మా హృదయాన్ని, మా మనోనేత్రములను తెరవండి. నీ వాక్యమును తండ్రి మా యొక్క హృదయాల్లో నాటండి. మా మాటలు తండ్రి, మా యొక్క తండ్రి ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉండినట్లు నీ సహాయం దయచేయండి. యేసునామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. సో వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. ఈ సెషన్స్ ఇప్పటి నుండి వారానికి ఒకసారి మనం జరుపుకుందాం. ఎవ్రీ వెనస్డే, ప్రతి బుధవారం దాదాపు ఇదే సమయంలో కలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఈ యొక్క సెషన్స్ అంటే మనం సువార్త అనుగ్రహించిన ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమని నేను ఎరిగి నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ముఖ్యంగా నా తెలుగు సహోదరుల కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను దేవుని యొక్క గుణ లక్షణాలని, దేవుని యొక్క స్వభావాన్ని వాక్యం నుండి ఒకటి తర్వాత ఒకటి వరుసగా ధ్యానించుకోవడం మంచిదని నేను భావించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సెషన్ మొదలుకొని మనం కొన్ని వారాల పాటు దేవుని యొక్క గుణ లక్షణాల పైన ధ్యానం చేద్దాం. అయితే ఈరోజు నేను పరిచయ వాక్యంగా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం దేవుడు అని అంటున్నాం అనంటే, లేక దేవుని గురించిన విషయాలు మాట్లాడుతున్నామంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఒక అనంతుడైన ఒక జీవి గురించి మనం మాట్లాడుతున్నట్లు. మనము సర్వాన్ని సృజించిన ఆ గొప్ప సృష్టికర్త గురించి మాట్లాడుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు అనంటే, నాకు దేవుడు తెలుసు, ఎవరో నాకు తెలుసు, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన సంఘానికి నేను వెళ్తున్నాను, లేక నేను మందిరానికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుణ్ణే అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే నమ్మడం మంచిదే, నమ్మడం మనకి శ్రేయస్కరమే. కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటి అనంటే, మనం నమ్మే దేవుడు, వాక్యంలో ఉన్న దేవుడు ఒక్కడేనా? లేక మనం నమ్ముతున్న, విశ్వసిస్తున్న దేవునికి, వాక్యంలో లేఖనాల్లో మనం చూచే దేవునికి ఏదైనా వ్యత్యాసం ఉందా? ఈ ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఒకవేళ మనం నమ్ముతున్న దేవుడు, మన హృదయంలో మనం విశ్వసిస్తున్న దేవునికి, లేఖనాల్లో మనం చూస్తున్న దేవునికి తేడా ఉంటే, మనము మిగిలిన వాళ్ళ వలె విగ్రహారాధనలో ఉన్నట్లే లెక్క. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, వినండి. ఒకవేళ నీవు ఆరాధిస్తున్న దేవుడు, వాక్యంలో ఉన్న దేవునికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే, ఒకవేళ తేడా ఉంటే, మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు వాక్యంలో ఉన్న దేవుడు కాదు. కాబట్టి నీవు ఒక విగ్రహంతో సమానము. ఈరోజు క్రైస్తవులకు వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే, క్రైస్తవులతో వచ్చిన పెద్ద సమస్య అంటే, అందరితో కాదు, నేను ప్రాముఖ్యంగా తెలుగు క్రైస్తవ సంఘాలలో ఈరోజు నడుస్తున్న రకరకాలైన బోధలను దృష్టిలో పెట్టుకుని మాట చెప్తున్నాను. రకరకాలైన దుర్బోధలు సంఘంలోనికి వచ్చాయి. రకరకాలైన ప్రాక్టీసెస్, తప్పుడు కార్యకలాపాలు సంఘంలోనికి చొరబడ్డాయి. ఎందుకు చొరబడ్డాయి అని మనం ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వారి యొక్క అవగాహన, దేవుని గురించి వారికున్న ఆలోచన, వారికున్న అవగాహన, వారికున్న జ్ఞానం
అంతేకాదు వారి యొక్క అవగాహనలో చాలా లోపాలు ఉన్నట్లు నేను గ్రహించాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంటారు, మేము యేసు ప్రభువునే నమ్ముకున్నాము. నువ్వు ఆరాధించేది యేసు ప్రభువునే. నేను ఆరాధించేది యేసు ప్రభువునే. మనిద్దరి మధ్యలో ఎందుకు ఈ యొక్క వ్యత్యాసాలు? ఎందుకు మనం ఒక పేరు పెట్టుకొని విడదీసుకోవాలి ఇద్దరిని అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సత్యము మనుషుల్ని విభజిస్తుంది. సత్యము గొర్రెలను, మేకలను విభజించినట్లు వాక్యంలో, బుద్ధి లేని కన్యకులను, బుద్ధిగల కన్యకులను విభజించినట్లు, గురుగులను, గోధుమలను విభజించినట్లు సత్యము ఖచ్చితంగా మనుషుల్ని విడదీస్తుంది. కాబట్టి ఈ విషయాలని మనం చాలా కేర్‌ఫుల్‌గా మనం గ్రహించాలి. చాలా మందంటారు, "నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మనిద్దరికీ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుణ్ణి ప్రేమించాలి. మన సహోదరుని ప్రేమించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. దొంగిలించకూడదు. అబద్ధం ఆడకూడదు. ఈ ఆజ్ఞలన్నీ నీకు ఒకటే, నాకు ఒక్కటే" అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఒక్కటే అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి మనం ఆలోచించాల్సిందేంటంటే, మొట్టమొదటిగా మొదటి ఆజ్ఞను మనం గమనిద్దాం. మొదటి ఆజ్ఞ ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవాను నేనే అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. ఆ యెహోవా ఎవరు అనంటే వాక్యంలో ఉన్న దేవుడు. కాబట్టి ఆయనను తప్ప వేరొకరిని ఆరాధించినప్పుడు, ఆయనను కాకుండా ఆయన పేరు పెట్టుకొని మనం మన ఊహల్లో, మన ఆలోచనలో సృష్టించుకున్న వేరొక యేసు ప్రభువుని, వేరొక యెహోవాని ఆరాధించటం అది విగ్రహారాధన. నేనెందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనము ఎవరిని ఆరాధిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యము. దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఒక చోట ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలా అన్నాడు. నన్ను ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలి అన్నాడు. యేసు ప్రభువే ఆ మాట అన్నాడు. సత్యంతో ఎలా ఆరాధిస్తాము? నిజమైన దేవుడు తెలియకుండా, వాక్యంలో ఉన్న దేవుడిని మనం అర్థం చేసుకోకుండా ఆయన ఆరాధించడం అసాధ్యం. కాబట్టి వాక్యంలో ఉన్న దేవుడు మనం ఖచ్చితంగా మనం పరీక్ష చేయాలి, పరిశీలించాలి లేఖనాల్లో. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. ఏమనుందంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? దేవుణ్ణి మనం తెలుసుకుంటున్నప్పుడు, వాక్యంలో ఉన్న దేవుణ్ణి మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఖచ్చితంగా మనం కూడా ఆయనతో ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఎలా అయితే ఇక్కడ పాడుతున్నారో మనం కూడా ఖచ్చితంగా పాడగలుగుతాం. అవును. ఇలాంటి దేవుడు మరొకడు లేడు అని చెప్పి మనం చాలా ధైర్యంగా మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం. దేవుని యొక్క గుణలక్షణాల్ని మనం తెలుసుకోవాలి అనంటే, దేవుడు తన యొక్క స్వభావాన్ని గురించి కానీ, లేక తన ఉనికిని గురించి కానీ మనం తెలుసుకోవాలి అనంటే, దాని గురించి మనకి ఇవ్వబడిన ప్రత్యక్షతలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుడు తనకు తానే మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మానవునికి దేవుడు 2 విధాలుగా తన యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. ఒకటి సాధారణమైన ప్రత్యక్షత. సాధారణమైన ప్రత్యక్షత ఇది ప్రతి ఒక్క మానవునికి ఇయ్యబడింది. రోమపత్రిక మొదటి అధ్యాయంలో మనం 17వ వచనం మొదలుకొని మనం చదివినప్పుడు అక్కడ ఇలా రాయబడుతుంది. ఇదిగో అదృశ్యుడైన దేవుని యొక్క లక్షణాలు, ఆయన యొక్క దైవత్వము ఈ యొక్క సృష్టిలో ప్రత్యక్షపరచబడుతుంది అని వాక్యంలో మనం చూస్తాము. దేవుడు తాను మానవునికి సాధారణమైన ప్రత్యక్షతనిచ్చాడు. ఈ సాధారణమైన ప్రత్యక్షత ఏంటి అనంటే సృష్టి. ఈ సృష్టిని మనం గమనించటం ద్వారా, సృష్టిలో ఉన్న రకరకాలైన సృష్టించబడిన ఈ యొక్క వస్తువులను, ఈ యొక్క వృక్షాలను, ఈ యొక్క పక్షులను, దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప అందమైన సృష్టిని మనం గమనించటం వలన మనకి దేవుని ఉనికి మనకి అర్థమవుతుంది. సాధారణంగా మీరు ఒకవేళ ఒక జంతువును తీసుకోండి, దాన్ని తీక్షణంగా మీరు గమనించండి. లేక ఒక వృక్షాన్ని ఒకవేళ మీరు పరిశీలన చేస్తే అది ఒకప్పుడు మొక్క, అది
ఒకప్పుడు చాలా చిన్నది కానీ అది మన కళ్ళ ఎదుటే ఒక గొప్ప వృక్షమైంది. అది ఈనాడు ఫలాలిస్తుంది. ఎవరు దీనిని నడిపిస్తున్నారు? సూర్యుడు, చంద్రుడు రాత్రింబగళ్ళు అవి చక్కగా పనిచేస్తున్నాయి. ఎవరు వీటిని నడిపిస్తున్నారు? కాబట్టి సాధారణమైన ప్రత్యక్షతలో మనం సృష్టిని గమనించినప్పుడు ఖచ్చితంగా తేలే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ఉనికిని, ఆయన స్వభావాన్ని మనం ఆ యొక్క మొదటి ప్రత్యక్షతలో తెలుసుకోవచ్చు. అయితే మొదటి ప్రత్యక్షత ఒక్కటే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకు అనంటే కొన్నిసార్లు మన యొక్క అబ్జర్వేషన్ మనం కొన్నిసార్లు గమనించినప్పుడు చాలా సార్లు మన యొక్క ఆలోచన వలన, మన యొక్క పాపపు తలంపుల వలన మనం దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకునే ఆహ్, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేవుడు పాపి అయిన మానవునికి ఇచ్చిన రెండవ స్పష్టమైన ప్రత్యక్షత ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యము. ఈనాడు మీరు లోకంలో మానవులు చూడండి. మానవులు 2 రకాలుగా ఉన్నారు. ఒకరు నాస్తికులు, 2 దేవుణ్ణి నమ్మేవాళ్ళు. నాస్తికులు దేవున్ని నమ్మరు. వాళ్ళు మొదటి వర్గము. రెండో వర్గం వచ్చి దేవుణ్ణి నమ్మేవాళ్ళు. వీళ్ళు వీళ్ళని గురించి వాక్యం ఒక విషయం చెప్తుంది. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు అని తలస్తారు అని వాక్యం చెప్తుంది. అవును. దేవుడు లేడు అనుకోవడం బుద్ధిహీనత. దేవుడు ఈ 2 ప్రత్యక్షతలు ఇచ్చాడు మానవునికి. ఈ 2 ప్రత్యక్షతల ద్వారా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని మనం తెలుసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మానవుడు ఎంత అంధత్వంలో ఉన్నాడో మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. ఇది దేవుడి నుండి శాశ్వతంగా మానవుడిని దూరం చేసే ఒక భయంకరమైన నాశన మార్గం. అయితే వాక్యం కేవలం ఆహ్, దేవుడు లేడనే వాడు బుద్ధిహీనుడని చెప్తుందా? లేదు. 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 వాక్యం ఏం చెప్తుంది? అదే కీర్తన గ్రంథం ఒకసారి మనం చదువుదాము ఆ విషయాన్ని. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడును లేడు. ఈ వాక్యం ఏం చెప్తుంది అనంటే, దేవుడు లేడనే వాళ్ళు బుద్ధిహీనులని చెప్తుంది. అంతేకాదు ఇందులో రెండవ రకమైన ప్రజలు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు అనంటే, దేవుడు లేడని వాళ్ళ నోటితో చెప్పేవాళ్ళు మాత్రమే కాదు. బహిరంగంగా ప్రజల ముందు దేవుడు లేడు అని చెప్పి ఆహ్, ప్రకటించే వాళ్ళు మాత్రమే కాదు. కానీ దేవుడు లేడని తమ హృదయాల్లో అనుకునే వాళ్ళు కూడా బుద్ధిహీనులు అని వాక్యం తెలియజేస్తుంది. ఈనాడు మనం చూస్తే అనేక మంది ప్రజలు క్రైస్తవులము అని చెప్పుకుంటూ కూడా వారి యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఎరగమన్నట్టుగా బ్రతకడం మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే దేవుడు చూసాడా? దేవుడు చూస్తాడా? దేవుడు చూసొచ్చాడా? ఏమండి లేకపోతే ఆహ్, దేవుడు దేవుడే. నేను నేనే. నా జీవితం నాదే. దేవుడు దేవుడే. భక్తిని, జీవితాన్ని 2 కలపకూడదు అని చెప్పేవాళ్ళు మన మధ్య చాలా మంది ఉండటం విచారకరం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. మరొక చోట పౌలు రాస్తూ అంటాడు తీతుకు మొదటి అధ్యాయం చివరి వచనంలో ఇలా ఉంది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. నేను నాస్తికుల గురించి చెప్పాను. వారు బహిరంగంగా దేవుడు లేడని చెప్తారు. కానీ మరొక వర్గం ఉంది. వాళ్ళ యొక్క హృదయాల్లో అనుకుంటారు. వాళ్ళ హృదయాల్లో నోటితో చెప్తారు. దేవుడున్నాడని చెప్తారు. కానీ వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ యొక్క క్రియల్లో దేవుణ్ణి ఎరగమన్నట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఇది రెండవ రకమైన వర్గము.
కానీ మానవుడి యొక్క పాప నైజంలో, పాప స్వభావంలో ఖచ్చితంగా నాస్తిక సంబంధమైన ఆ యొక్క రుజువులు చాలా సార్లు బయటపడుతూ ఉంటాయి. మన యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క పాప సంబంధమైన శరీరంలో చాలా సార్లు మనం అవివేకంగా, అజ్ఞానంగా, బుద్ధిహీనంగా మనం దేవుడు లేడు అన్నట్లుగా మనం బ్రతుకుతూ ఉంటాము. కాబట్టి ఇది చాలా ఆహ్, గొప్ప సూటి అయిన వాక్యం మనకు. దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా సృష్టి ద్వారా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా దేవుడు తన వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. వాక్యంలో మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని చివరి వచనం వరకు వాక్యంలో ఉన్న ప్రతి పుస్తకంలో ఆయనను గురించిన ప్రత్యక్షత నానా విధాలుగా, నానా సమయాల్లో దేవుడిచ్చాడు. ఉదాహరణకి మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. బైబిల్ యొక్క మొదటి పుస్తకం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆయన ఆది నుండి ఉన్నాడు. ఆది అనే సమయానికి ముందు కూడా ఆయన ఉన్నాడు. దేవుడు సమయాన్ని సృష్టించాడు. ఆది అనే సమయాన్ని సృష్టించాడు. ఆయన ఆ ఆదికి ముందు కూడా ఉన్నాడు. కాబట్టి ఒకానొక సమయంలో సమయాన్ని సమయంగా పిలవక మునుపే దేవుడు ఆయన ఉనికిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన దేవదూతలను అప్పుడు చేయలేదు. ఆయన పరలోకాన్ని లేకపోతే ఈ యొక్క సృష్టిని, ఈ భూమిని ఏమీ చేయలేదు. ఏమీ పుట్టింపక మునుపే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఎంత గొప్ప ఆహ్, ఆలోచన ఇది. చూడండి. ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఆయన ఏక స్వభావంలో ఉన్నాడు. ఆయన ఏకాంతంగా ఉన్నాడు. ఆయన ఏకాంతంగా ఉన్నాడు. అంటే ఆయన 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 చుట్టూ మరేమీ లేవు. ఏ సృష్టింపబడిన సృష్టం లేదు. ఎలాంటి జీవులు లేవు. ఆయన ఒక్కడే ఏకాంతంగా ఉన్నాడు. ఆదియందు దేవుడు తనను, తన మహిమను ఈ లోకంలో, పరలోకంలో లేకపోతే దూతలకి కనుపరుచుకునే మునుపు, ప్రత్యక్షపరుచుకునే మునుపే ఆయన ఉనికిలో ఉన్నాడు. భూమి పైన, మానవుల పైన ఆయన దృష్టి సారించక మునిపే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయనను కీర్తించే, ఆయనను పొగడే, స్తుతించే దేవదూతలు లేక మునిపే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన వాక్శక్తి చేత ఈ సృష్టిని సృష్టించక మునిపే ఆయన ఉన్నాడు. దేవుడు తప్ప మరేమీ లేవు, మరెవరూ లేరు. ఆయన ఏకాంతంలో ఉన్నవాడు. సృష్టిని ఆరంభించక మునుపే స్వయం సమృద్ధిగా, ఎలాంటి లోటు లేనివాడిగా, ఆయన సంతృప్తిగా ఉన్న గొప్ప దేవుడు. నేను మరలా చెప్తున్నాను. ఆయన సృష్టిని ప్రారంభించక మునుపే స్వయం సమృద్ధిగా ఉన్న దేవుడు. అంటే ఆయన ఎలాంటి లోటు లేకుండా ఆయన సంతృప్తిగా ఆయన ఉన్నాడు. ఆయనకి ఎవరూ అవసరం లేదు. ఆయనకి ఎలాంటి అవసరత లేనివాడిగా ఉన్నాడు. లోటు లేనివాడిగా ఉన్నాడు. దేవుడు స్వయం సమృద్ధి గల దేవుడు. ఆయన ఆదికి మునుపే ఉన్న దేవుడు. ఆయన ఈరోజు ఎలా ఉన్నాడో నిన్న అలానే ఉన్నాడు. 10 సంవత్సరాల క్రిందట అలా ఉన్నాడు. 10 తరాల కిందట కూడా అలానే ఉన్నాడు. ఆయన సృష్టించిన ఆ మొదటి క్షణంలో ఆయన అలా ఉన్నాడు. అలానే ఉన్నాడు. అంతేకాదు సృష్టింపబడక మునుపు కూడా, ఈ సృష్టిని ఏమీ చేయక మునుపు కూడా ఆయన అలానే ఉన్నాడు. స్వయం సమృద్ధిగా ఉన్నాడు. ఆయన సంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఏ నియమం కింద లేడు. ఆయన ఏ ఆజ్ఞల క్రింద ఆయన ఒక రోబోట్‌గా లేడు. ఆయన స్వతంత్రుడైన దేవుడు. ఆయన ఏ పరిమితుల్లో లేడు. ఆయన ఏ పరిమితులు కూడా ఆయన బంధించలేవు. లేడు. ఇలాంటి గొప్ప దేవుడు, ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు మనం కేవలం వాక్యంలోనే చూస్తాము. వాక్యంలోనే చూస్తాము. చాలా సార్లు మనం ఆహ్, దేవుణ్ణి చాలా చులకనగా చూస్తూ ఉంటాము.
ఎప్పుడూ వినేదే కదా సువార్త, ఎప్పుడూ చేసేదే కదా ప్రార్థన అని అనుకుంటూ ఉంటాము. కానీ ఎవరికి ప్రార్థిస్తున్నామో కొన్నిసార్లు మనం గ్రహించక చేస్తూ ఉంటాము. మనం ఎవరి మాట చదువుతున్నామో, మనం లేఖనాలు చదివినప్పుడు చాలా సార్లు అజాగ్రత్తగా చదువుతూ ఉంటాము కదా! కానీ ఎవరు మనకు దాన్ని ఇచ్చారో, ఆ గొప్ప దేవుడిని మనం తెలుసుకున్నప్పుడు, మనం ఆ దేవుని యొక్క సత్యం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాము. ఈనాడు మన జీవితాల్లో మనం ఈరోజు ఈ ప్రశ్నను వేసుకోవాలి. నీవు విశ్వసిస్తున్న దేవుడు, వాక్యంలో ఉన్న దేవుడు ఒక్కడేనా? వేరే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నట్లయితే మనం విగ్రహారాధనలో ఉన్నట్లు. ఒకవేళ నువ్వు నమ్ముతున్న దేవుడు ఆది కాలంలో తనకు తాను ఉనికిలోకొచ్చిన వాడే అయితే, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు, వాక్యంలో ఉన్న దేవుడు ఒకడు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఒక ఆజ్ఞ కిందనో, ఒక నియమం క్రిందనో, ఒక పరిమితిలోనో నువ్వు దేవుణ్ణి పెడితే, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దేవుడు, వాక్యంలో ఉన్న దేవుడు ఒకడు కాదు. ఒకవేళ నీవు దేవుణ్ణి ఒక అవసరతలో ఉన్న దేవుడిగా, ఏదో ఒక లోటులో ఉన్న దేవుడిగా నువ్వు చూస్తున్నట్లయితే, నీ దేవుడు, వాక్యంలో ఉన్న దేవుడు ఒకడు కాదు. కాబట్టి ఒకవేళ ఈ సత్యాన్ని వింటూ నువ్వింకా ఈ విషయం పట్ల నిర్లక్ష్యతగా ఉంటే, ఒక రోజున ఆ గొప్ప దేవుని ఎదుట నీవు నిల్చుంటావు అనే విషయాన్ని నేను నీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఎలాంటి నియమం క్రింద లేడు. ఎలాంటి అవసరతలో లేడు. ఎలాంటి పరిమితుల్లో లేడు. ఆయన ఏమి నిర్దేశించుకుంటాడో అది జరిగిస్తాడు. ఆయన ఏది ఆలోచిస్తాడో అది ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు, ఇదిగో సకల స్తోత్రములకు మించిన ఈ గొప్ప ఘనమైన నామం, ఈ గొప్ప దేవుడు స్తుతింపబడును గాక అని దేవుణ్ణి ఆరాధిస్తాడు. అవును. ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఆయనే చూడండి, మనం ఆయనకి ఎలాంటి అవసరత లేదు. ఆయనకి ఎలాంటి లోటు లేదు. కానీ ఆయనే ఈ యొక్క అల్పులైన మానవుల్ని తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్న మంటివారమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రత్యక్షతను మనకిచ్చాడు. ఆయన తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇది ఎంత గొప్ప ఆదరణ కలిగించే వాక్యం ఇది. ఒకవేళ ఆ దేవుడు గనుక లేకపోయి ఉండుంటే, ఈరోజు నీవు, నేను ఉనికిలో ఉండేవాళ్ళము కాదు. ఒకవేళ ఆ దేవుడు తన యొక్క దయ చూపించకపోయి ఉండుంటే, ఈరోజు నీవు నీ యొక్క మంచం నుండి లేచేదానవు కాదు. ఆయన నీకు శక్తి అనుగ్రహించబట్టి, ఆయన నీకు తన ప్రత్యక్షత అనుగ్రహించబట్టి, ఆయన నీ పట్ల ఆయన తన యొక్క దాతృత్వంలో ఆయన నీకు కావలసిన ఈవులు అనుగ్రహించబట్టి, ఈరోజు నీవు, నేను బ్రతికి ఉన్నాము. మానవుడు ఎంత గర్విష్టో చూడండి. మానవుడు ఎంత స్వార్థపరుడో చూడండి. తన కోసం ఆలోచించుకుంటాడు. తన కోసం బ్రతుకుతాడు. తన కుటుంబం కోసం బ్రతుకుతాడు. ఎప్పుడు, ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే బ్రతుకుతూ ఉంటాడు. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆయన ఆహ్, లోటు లేకుండా, ఏది ఆశించకుండా ఆయన సమృద్ధి కలిగిన, ఆ స్వయం సమృద్ధి కలిగిన దేవుడుగా మనకు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఏ నియమం క్రింద లేడు, ఏ పరిమితిలో లేడు, ఏ అవసరంలో లేడు అని చెప్తున్నాను. సో, దాని అర్థం ఏంటంటే, దేవుడు మనం అర్పించే దేని ద్వారా, మన యొక్క సేవ ద్వారా, మన యొక్క ఆరాధన ద్వారా, లేకపోతే మన యొక్క ధర్మ కార్యాల ద్వారా, లేకపోతే మన యొక్క మనం అర్పించే దేని ద్వారా కూడా ఆయన లబ్ధి పొందట్లేదు. ఆయన ఏ విధంగా ఆయన లబ్ధి పొందడం లేదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. మనం చాలా మంది అనుకుంటాం, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను. దేవుడు నా ద్వారా మహిమపరచబడుతున్నాడు. దేవుడు నా ద్వారా ఆయన లబ్ధి పొందుతున్నాడు అని
ఆహ్, ఆ యొక్క ఆ యొక్క భావాన్ని కలిగి ఉంటుంటారు. అంటే దేవుడు ఏదో ఒక విధమైన అవసరతలు ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ నేనొకటి చెప్తున్నాను. దేవునికి మనం అర్పించే ఏ విధమైన మహిమ ఆయనకి యాక్చువల్‌గా అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మనం అర్పించకపోయినా, మనం ఆయన మహిమ పరచకపోయినా సరే, ఆయన ఇంతకు మునుపే ఆది కాలానికి మునిపే ఆయన అనంతమైన మహిమ కలిగిన వాడు. ఆయన మహిమాన్వితుడు. ఆయన మహిమా స్వరూపి. ఆయనకి చాలినంత మహిమ, అనంతమైన మహిమ ఆయన కలిగిన వాడు. మనం ఈ విషయాన్ని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. పౌలు చాలా అద్భుతంగా ఈ విషయాలు రాస్తాడు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే ఇలా రాయబడి ఉంది. అయితే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన కోసం ఎన్నుకున్న వారిని ముందుగా నిర్ణయించటానికి ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్ని ఆయన వాడుతున్నాడు. ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఈ విషయం ద్వారా ఈ ఒక్క మాట ద్వారా మనకేం అర్థమవుతుంది అనంటే, ఆయన దయ, ఆయన యొక్క మహిమ, ఆయన సమృద్ధిగా కలిగిన వాడు అని అర్థమవుతుంది. నేను మరలా చెప్తున్నాను. దేవుడు ఆయన ముందుగా నిర్ణయించడానికి ఆయన భూమి పునాదుల ఆహ్, వేయబడక మునుపే మనల్ని ప్రేమ చేత ఆయన ఎన్నుకున్నాడు. ఆ విషయంలో మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ఆయన అనంతమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన అనంతమైన మహిమ కూడా కలిగి ఉన్నాడు. ఈ యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనే మాట ద్వారా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం లేఖనాల్లో చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా సుదీర్ఘంగా ఆహ్, చాలా విపులంగా సువార్త రాస్తూ 11వ అధ్యాయంలో ఇలా అంటాడు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. నిజమే. ఈ గొప్ప స్వయం సమృద్ధి కలిగిన దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు లేడు కదా! మనం ఆయనకి ఇవ్వటం ద్వారా దేవుడు గొప్ప గొప్పవాడు కాలేదు. ఆయనను మనం ఆరాధించడం ద్వారా దేవుడు గొప్పవాడు కాలేదు. దేవుడు ఎప్పటినుండో ఆయన గొప్పవాడు. ఎప్పటినుండో ఆయన మహిమా స్వరూపి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోబు యోబు రాస్తూ 35వ అధ్యాయంలో ఇలా అంటాడు. ఇలా ప్రశ్నిస్తాడు. "నీవు నీతిమంతుడివైనను ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకుంటాడా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును. నరులకే నీ నీతి ఫలం చెందుతుంది" అంటున్నాడు. మనము ఇచ్చేది మనం దేవునికి ఏమి ఇవ్వగలమండి? దేవుడే ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. దేవుడే మనల్ని సృష్టించుకున్నాడు. దేవుడే తన పోలికను మనలోకి పెట్టాడు. దేవునికి మనం ఏది మొదట ఇవ్వలేదు. ఆయనే అన్నీ మనకి మొదట అనుగ్రహించాడు. ఆయనే ప్రథమ ఫలంగా యేసు ప్రభువుని కూడా అనుగ్రహించాడు. ప్రథమ ఫలం మనము ఇచ్చింది కాదు. ప్రభువే మనకు ప్రథమ ఫలంగా ఇవ్వబడ్డాడు. ఎంత గొప్ప విషయం. సర్వశక్తుడైన దేవుణ్ణి సృష్టింపబడిన వారి యొక్క ఏ నియమాల కింద పెట్టడానికి వీల్లేదు. చాలా మంది అంటారు, నేను వచ్చాను, నా హృదయం దేవునికి ఇచ్చాను, కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు అంటూ ఉంటారు. నేనొక రోజున నేను తీర్మానం చేసుకున్నాను దేవునికి. నేను సేవకు సమర్పించుకుంటున్నాను. నేను దేవుని సేవే జేస్తాను అని సమర్పించుకున్నాను. అప్పుడు దేవుడు నా యొక్క ఇంట్రెస్ట్‌ని చూసి, నా యొక్క సమర్పణను చూసి, దేవుడు కరిగిపోయి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. మన మాటలు విని తన్మయత్వం చెందటానికి ఆయన మారిపోయే దేవుడు కాదు. ఆయన భావోద్వేగాలతో ఊగిపోయే జీవి కాదు కానీ, ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. స్వయం సమృద్ధిగా ఉన్న దేవుడు. ఆయనలో ఎలాంటి అవసరత, ఆయనలో ఎలాంటి లోటు లేదు. అందుకే కీర్తనకారుడు చక్కగా పాడతాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. కీర్తనకారుడు ఆ మొదటి స్టేట్‌మెంట్‌లో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే ఆ ఒక్క విషయంలో తాను ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు నాకు చాలు అంటున్నాడు.
ఈ స్వయం సమృద్ధి కలిగిన దేవుడు, ఎలాంటి లోటు లేని ఈ గొప్ప ప్రభువు, అన్నిటినీ తన యొక్క వశంలో, అన్నిటిపైన రాజ్యం చేస్తున్న ఈ సార్వభౌమ అధికారి, ఈ గొప్ప దేవుడు నాకు సరిపోతాడు అని కీర్తనకారుడు చక్కగా తన కీర్తనను రాస్తున్నాడు. అదే కీర్తనకారుడు మరికొన్ని కీర్తనలు అంటాడు, ప్రభువా నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు, నీవే నా ప్రభుడవు అని పాడతాడు. ఆయన అన్నిటికీ పైనున్నాడండి. ఆయన 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 ఏ నియమాల క్రింద, దేని క్రింద ఆయన లేడు. ఆయన సంపూర్ణమైన లిబర్టీ కలిగిన దేవుడు. ఆయన సంపూర్ణమైన స్వాతంత్ర్యం ఆయన కలిగి ఉన్నాడు. ఈనాడు అనేక మంది ఎలాగైతే మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాము. పౌలు అపోస్తలుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యొక్క అన్య జనులు తెలియబడని దేవుడు అనే బోర్డు పెట్టుకుని వాళ్ళు దానికి ఆరాధిస్తున్నారు. కూడా యేసు ప్రభువు అని చెప్పి పిలుస్తున్నారు, యేసు ప్రభువు అని పేరు చెప్పుకొని ఆరాధిస్తున్నారు. కానీ నిజానికి, వాస్తవానికి వాళ్ళు తెలియబడిన దేవునికి వాళ్ళు ఆరాధిస్తున్నారు. వారి యొక్క ఊహా ప్రపంచంలో వాళ్ళ యొక్క సొంత ఆలోచనల ద్వారా నిర్మించుకున్న ఒక విగ్రహానికి యేసు ప్రభు అని పేరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎంత విచారం! మాయా స్వరూపాలని ఆరాధిస్తున్న అన్యజనుల వలె వీరు కూడా ఆరాధిస్తున్నారు. ఓకే. ఒకవేళ ఎలాంటి ప్రశ్నలు లేకపోతే మనం ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేద్దాం. రవి అన్న, can you please pray and close? Sure, Joe. Most gracious God, our Father Almighty, once again we come